వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము శక్తి వనరులకు సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలతో పాటుగా ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి అడ్వాన్స్మెంట్స్ను కూడా కొంత గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే పర్యావరణ స్పృహతో కూడినటువంటి ఒక టాపిక్గా దీన్ని మనం చూడాల్సి వస్తుంది. అదేవిధంగా మార్క్స్ గెయినింగ్లో కూడా ఇది ఒక కీలకమైనటువంటి విభాగంగా కనిపిస్తుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకునేటటువంటి కోణంలో కూడా ఇది కనిపిస్తుంది. కాబట్టి మరి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి శక్తి వనరులకు సంబంధించినటువంటి టాపిక్స్ కనుక అర్థం కావాలి అంటే మనం వాటికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ని కూడా కలిగి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఈ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శక్తి వనరులు అనేటటువంటివి సాధారణంగా చూస్తే సాధారణ మానవ ప్రయోజనాల కోసము అవసరమైనటువంటి ఇంధనాలను సప్లై చేసేటటువంటి వనరులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరో రకంగా మానవుల యొక్క శక్తి అవసరాల కోసము ఉపయోగపడేటటువంటి వనరులుగా మనకు ఈ శక్తి వనరులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే సాధారణ గృహ అవసరాల కోసమే కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఇవి ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి సహాయంతో ఏ దేశమైనా సరే తనదైనటువంటి శక్తి వనరులను ఉపయోగించుకునేటటువంటి ప్రణాళికలు రచించుకుంటూ మొత్తంగా దేశాభివృద్ధి కోణంలో వాటిని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సామాజిక అవసరాల కోసము వెలుతురు, వేడిని మరియు చలనానికి అంటే ట్రాన్స్పోర్టేషన్ రంగంలో కూడా కీలకమైనటువంటి అంశంగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. కావలసిన శక్తిని నిరంతరాయంగా అందించేటటువంటి వనరులను శక్తి వనరులు అనే పేరుతో మనం పిలుస్తాం. కేవలం 2 రోజులు 3 రోజులు కాకుండా సస్టైన్గా సుస్థిరంగా ఇవి మనకు శక్తిని అందించడానికి ప్రయత్నించేటటువంటి వనరులుగా మనకు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే విండ్ ఎనర్జీ అని, హైడ్రో పవర్ చలించేటటువంటి నీటికి ఉండేటటువంటి శక్తి కావచ్చు, సోలార్ పవర్ సౌరశక్తి కావచ్చు, జియోథర్మల్ ఎనర్జీ, బయోమాస్, అదేవిధంగా ఆయిల్కి సంబంధించి క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి అంటాము, కోల్ బొగ్గుకు సంబంధించి, న్యూక్లియర్ పవర్, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్, ఇలా రకరకాల అవసరాల కోసం మనం వివిధ రకాలైనటువంటి శక్తి వనరుల మీద ఆధారపడి ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. మరి వీటికి సంబంధించినటువంటి క్రైటీరియా కావచ్చు, క్లాసిఫికేషన్ మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా సాధారణ పదజాలాల మీద కూడా మనకు క్వశ్చన్స్ పడుతున్నటువంటి తరుణంలో వీటి గురించి ఒకసారి మరికొంత క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతిలో స్వాభావికంగా లభ్యమయ్యేటటువంటి శక్తి వనరుల్ని 2 రకాలుగా మనం చెప్తాం. దీంట్లో ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి పవన శక్తి కావచ్చు, విండ్ ఎనర్జీ అంటాం, సౌరశక్తి సోలార్ ఎనర్జీ, హైడల్ పవర్ లేదా జలశక్తి, వీటిని మనము ప్రాథమిక శక్తి వనరులు ప్రైమరీ ఎనర్జీ రిసోర్సెస్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రకృతిలో మనకు సహజంగా లభ్యమయ్యేటటువంటి శక్తి వనరులుగా మనం చెప్తాం. అణుశక్తిని కూడా గమనిస్తే ఇది కూడా సహజ సిద్ధంగానే భూమిలో లభ్యమవుతూ ఉంది. కాబట్టి అణుశక్తిని కూడా మనము ప్రాథమిక శక్తి వనరుగానే పరిగణించే ప్రయత్నం చేస్తాం. అయితే వీటి నుంచి అంటే ప్రాథమిక శక్తి వనరుల నుంచి లభ్యమయ్యేటటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వీటిని మనము సెకండరీ ఎనర్జీ రిసోర్సెస్, గౌణ శక్తి వనరులు అనేటటువంటి పేరుతోటి పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఇటువైపు ఇక్కడ ఈ భాగంలో ఉన్నాయన్నీ కూడా మనకు ప్రైమరీ ఎనర్జీ రిసోర్సెస్గా మనం చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ప్రైమరీ ఎనర్జీ రిసోర్సెస్ అన్నిటికీ కూడా ప్రాథమికమైనటువంటి శక్తి వనరుకు ఆధారంగా సూర్యుని మనం పరిగణిస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల, పరివర్తనల వల్ల ఆయా శక్తి అనేది మనకు అందుబాటులో ఉండేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. ఇక యువతల కనిపిస్తున్నటువంటి కోల్ బొగ్గు కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము సెకండరీ ఎనర్జీ రిసోర్సెస్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించి మరికొన్ని పదజాలాలను కనుక మనం గమనిస్తే, మొదటగానేమో ప్రాథమిక శక్తి వనరులు, సెకండరీ శక్తి వనరులు అని మనం చెప్పేసి అనుకున్నాము. దీంట్లో మరికొన్ని క్రైటీరియాలు కూడా ఉండడం అనేది జరిగింది. తిరిగి ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఆధారంగా శక్తి వనరులను మరో 2 రకాలుగా వర్గీకరించే ప్రయత్నం చేస్తాం. వాటిని మనము పునరుత్పాదక ఇంధన వనరులు అంటే ఇవి వినియోగిస్తున్న కొద్దీ తిరిగి అందుబాటులో ఉండేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి వీటిని మనము పునరుత్పాదక ఇంధన వనరులు, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరొకటి పునరుత్పాదకేతర ఇంధన వనరులు. పునరుత్పాదక ఇంధన వనరులకు తద్భిన్నమైనటువంటి వనరులుగా వీటిని మనం చూస్తూ ఉంటాం. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా వీటిని మనం పరిగణిస్తూ ఉంటాం. మరికొన్ని అంశాలు కనుక మనం గమనిస్తే
ఎంత పరిమాణంలో వినియోగించబడినను స్వల్పకాలంలో తిరిగి భర్తీ కాగలిగేటటువంటి సౌలభ్యము లేదా తిరిగి లభ్యమయ్యేటటువంటి సౌలభ్యం ఉన్నటువంటి సౌరశక్తి కావచ్చు, పవనశక్తి కావచ్చు, సముద్ర అలల శక్తి, భూతాప శక్తి, అదేవిధంగా సముద్ర తాపశక్తి, వీటన్నింటినీ కూడా మనము పునరుత్పాదక ఇంధన వనరులుగా మనం పరిగణించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అణుశక్తి అనేది సులభంగా ప్రకృతిలో లభ్యమవుతుందని చెప్పేసి దాన్ని మనం ప్రాథమిక ఇంధన వనరుగా పేర్కొన్నాం. కానీ ఇక్కడ అణుశక్తిని కనుక మనము అధికంగా వినియోగించుకుంటూ పోతున్న క్రమంలో అది తిరిగి స్వల్పకాలంలో లభ్యమయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ కోణంలో అణుశక్తిని మనము పునరుత్పాదక ఇంధన వనరుగా పరిగణించలేము. ఆ కోణంలో క్రింది వానిలో ప్రాథమిక శక్తి వనరుల రకానికి చెంది పునరుత్పాదక ఇంధన వనరు కానిదేది అన్నప్పుడు దాన్ని మనం అణుశక్తికి సంబంధించినటువంటి అంశాన్ని ఆన్సర్గా పేర్కొనాల్సి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న కీలకమైనటువంటి అంశాలు స్వల్ప వైవిధ్యం ఉన్నటువంటి అంశాల ఆధారంగా మనకు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఎంత మేర వినియోగించినను పునరుత్పాదక ఇంధన వనరులు అంతరించిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఈరోజు సౌరశక్తిని బాగా వినియోగించుకున్నాం. అఫ్కోర్స్ బట్టలు ఆరవేయడం కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి పప్పులు ఉప్పుల్ని ఆరబెట్టడం కావచ్చు. ఇక్కడ వాడుకున్న తర్వాత నెక్స్ట్ డే తిరిగి అవి అందుబాటులో ఉండదేమో అనేటటువంటి భయం ఉండదు. ఎంత వాడినా కూడా ఎప్పటికప్పుడు అది ఫ్రెష్గా అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికోసమే ఇలాంటి శక్తి వనరులు మనము అంతరించిపోని శక్తి వనరులు అనేటటువంటి పదంతో చెప్తాం. నాన్ ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా మనం ఇక్కడ చెప్తాం. అయితే ప్రాథమిక శక్తి వనరులు అన్నీ కూడా అంతరించిపోని శక్తి వనరులుగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్సెప్ట్ అణుశక్తి విషయానికి వచ్చేసరికల్లా ఇది ప్రాథమిక ఇంధన వనరుగా ఉంటుంది. ఇది పునరుత్పాదకేతర ఇంధన వనరుగా పరిగణించబడుతుంది. అదేవిధంగా చూస్తే ఇది అంతరించిపోయే శక్తి వనరుగా మనకు కనిపిస్తుంది. సో ఇది మళ్ళీ తిరిగి చూస్తే మనకు ప్రాథమిక శక్తి వనరు రకానికి చెందినటువంటి అంశంగా మనం దీన్ని చూస్తాం. మరి అలాంటి సందర్భంలో దీనికి ఉన్నటువంటి ఈ ఎగ్జెంప్షన్స్ ఆధారంగా మనం స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ను కూడా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ సౌరశక్తి కావచ్చు, పవనశక్తి కావచ్చు, జలశక్తి కావచ్చు, సముద్ర అలల శక్తి, టైడల్ ఎనర్జీ, అదేవిధంగా జియోథర్మల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకు అంతరించిపోని శక్తి వనరులుగా కనిపిస్తూ ఉన్నాయి. అణుశక్తి మాత్రం ప్రాథమిక ఇంధన వనరుల జాబితాకు చెందుతుంది, కానీ అంతరించిపోయేటటువంటి శక్తి వనరుగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. పునరుత్పాదక ఇంధన వనరులను నేరుగా ఉపయోగించడానికి సాధ్యం కాదు. ఇక్కడ సౌర విద్యుత్తుని తయారు చేయాలి అంటే ఎండ నుంచి నేరుగా దాన్ని మనము సంగ్రహించలేము. దానికోసం మనం ప్రత్యేకమైనటువంటి సాంకేతిక సాధనాలను మనం వినియోగించుకోవాల్సి వస్తుంది. సోలార్ సెల్ లాంటివి మనం వాడాల్సి వస్తుంది. కాబట్టి వీటిని వినియోగించడానికి కొన్ని ప్రత్యేక పరికరాలు అవసరం అవుతాయి. కాబట్టి వీటిని సాంప్రదాయేతర ఇంధన వనరులుగా మనం పేర్కొంటూ ఉంటాం. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్గా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోల్ తోటి కనుక మనకు అవసరాలు తీర్చుకునేటటువంటి కోణంలో మార్కెట్కి వెళ్తాం, పెట్రోల్ తీసుకొచ్చుకుంటాం, బండిలో పోసుకొని నడిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడ సౌర విద్యుత్ విషయానికి వచ్చేసరికల్లా మనం సోలార్ ప్లేట్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ని గృహ అవసరాలకు వాడుకోవడం, అదేవిధంగా వాహనాలను కూడా ఛార్జ్ చేయించడము, దాని ద్వారా వాహనాలను నడిపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రాథమిక ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మనము సాంప్రదాయేతర ఇంధన వనరులుగా పేర్కొంటూ ఉంటాం. ఇవి మార్కెట్లో మనకు రెడీ టు యూజ్గా లభ్యమయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ పేరుతో వీటిని మనం పిలుస్తాం. ఇక్కడ భూమిపై ఉన్నటువంటి నేలబొగ్గు కావచ్చు, పెట్రోలియం, సహజ వాయువు, అదేవిధంగా అణు ఇంధనాల వంటివి పరిమితమైనటువంటి నిల్వలతో ఉండి వినియోగించేటటువంటి కొద్దీ అవి అంతరించిపోయేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటినే మనం ఏమంటాము, అంతరించిపోయేటటువంటి శక్తి వనరులుగా మనం చెప్తూ ఉంటాం. మోస్ట్ ప్రాబబ్లీ వీటిని సహజంగా లేదా మానవ ప్రయత్నాలతో స్వల్పకాలంలో లేదా సమీప కాలంలో పునరుత్పత్తి చేయడం అనేది సాధ్యపడదు. రిప్లెనిషన్ అనేటటువంటి క్యాపబిలిటీ వీటికి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శక్తి వనరుల్ని మనము పునరుత్పాదకేతర శక్తి వనరులుగా పేర్కొంటూ ఉంటాం. ప్రాథమిక శక్తి వనరుల జాబితాకు చెంది పునరుత్పాదకేతర ఇంధన వనరుగా పరిగణించబడేది ఏది అనేటటువంటి కోణంలో కనుక క్వశ్చన్ పడితే దాన్ని మనము అణుశక్తిని ఉదాహరణగా పేర్కొనాల్సి వస్తుంది. సో పునరుత్పాదకేతర ఇంధన వనరులను మనము నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా పేర్కొనే ప్రయత్నం చేస్తాం. ఇక మరికొన్నిటిని కనుక గమనిస్తే వినియోగం అధికమయ్యేటటువంటి కొద్దీ
ఈ ఇంధన వనరులు అనేవి తరిగిపోతూ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ ఇంధన వనరులు అనేవి తరిగిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటినే మనం పునరుత్పాదకేతర ఇంధన వనరులు అని చెప్పేసి అంటున్నాం కదా. వీటిని మనము అంతరించిపోయేటటువంటి శక్తి వనరులు కూడా అంటాం. భర్తీ అవ్వడానికి సాధ్యం కాకపోతే స్వల్పకాలంలో వాటిని మనము పునరుత్పాదకేతర ఇంధన వనరులుగా పేర్కొంటాం. త్వరితగతిన అయిపోయేటటువంటి ధర్మాన్ని కనుక ప్రదర్శిస్తూ ఉంటే వాటిని మనము అంతరించిపోయేటటువంటి శక్తి వనరులుగా పేర్కొంటాం. వాస్తవానికి ప్రాథమిక ఇంధన వనరులన్నీ కూడా మనకు పునరుత్పాదక ఇంధన వనరులుగా కనిపిస్తూ ఉంటాయన్న ఒక అణుశక్తి తప్పించి ప్రాథమిక ఇంధన వనరులు కాకుండా గౌణ వనరులు అన్నీ కూడా త్వరగా అంతరించిపోయేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి వీటిని మనము అంతరించిపోయే శక్తి వనరులుగాను, అదేవిధంగా గౌణ శక్తి వనరులన్నిటికీ కూడా స్వల్పకాలంలో భర్తీ అయ్యేటటువంటి సౌలభ్యం ఉండదు. కాబట్టి వీటన్నిటిని మనము పునరుత్పాదకేతర ఇంధన వనరుగా పేర్కొంటూ ఉంటాం. ఇదే కోణంలో క్వశ్చన్ కనుక మార్చినట్లయితే పునరుత్పాదకేతర ఇంధన వనరు జాబితాకు చెందుతూ గౌణ వనరు కానిదేది అనేటటువంటి కోణంలో కూడా క్వశ్చన్ పడేందుకు అవకాశం ఉంది. దీనికి ఆన్సర్గా కూడా మనము అణుశక్తిని పేర్కొనే ప్రయత్నం చేస్తాం. ఇక మరికొన్ని అంశాలు చూస్తే సామాన్య ప్రజానీకానికి సైతం ఇవి సత్వర వినియోగానికి అందుబాటులో ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మనము సంప్రదాయ ఇంధన వనరులుగా పేర్కొంటూ ఉంటాం. దీన్నే మనం కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అని చెప్పేసి పిలుస్తాం. వాస్తవానికి గౌణ శక్తి వనరులన్నీ కూడా మనకు సాంప్రదాయ ఇంధన వనరులుగా పరిగణించబడుతూ ఉంటాయి. మరి ఆ సందర్భంలో మనకు అణుశక్తిని కనుక మనం గమనిస్తే ఇక్కడ అణుశక్తిని మనము నేరుగా మన యొక్క శక్తి అవసరాలకు వినియోగించుకోలేం. కాబట్టి దాన్ని మనం సాంప్రదాయేతర ఇంధన వనరుగా పేర్కొంటూ ఉంటాం. కాబట్టి పునరుత్పాదక ఇంధన వనరులన్నీ కూడా సాంప్రదాయేతర ఇంధన వనరులు అనేటటువంటి కోణంలో అక్కడ మనము ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్గా మనం చెప్తాం. కాకపోతే ఇక్కడ గౌణ శక్తి వనరులన్నీ కూడా మనకు సాధారణంగా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ సాంప్రదాయ ఇంధన వనరులుగా మనం పేర్కొంటూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా చూస్తే మనకు శిలాజ ఇంధనాలన్నీ ఇదే రకానికి చెందినవి. శిలాజ ఇంధనాలలో ఉన్నటువంటి బొగ్గు కావచ్చు, అదేవిధంగా పెట్రోలియం మరియు సహజ వాయువు అనేటటువంటివి ఇక్కడ మనం వీటి యొక్క క్రైటీరియాగా తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకు సంప్రదాయ ఇంధన వనరులుగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇక్కడ శిలాజ ఇంధనాల కేటగిరీకి చెందినటువంటి మరికొన్ని రకాలను కనుక మనం గమనిస్తే కోల్ బెడ్ మీథేన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు గ్యాస్ హైడ్రేట్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ గ్యాస్ హైడ్రేట్స్ కావచ్చు, కోల్బెడ్ మీథేన్ కావచ్చు, ఇవి శిలాజ ఇంధనాల జాబితాకే చెందినవి. కానీ ఇవి సాంప్రదాయ ఇంధన వనరుల మాదిరిగా రెడీ ఇన్ ద మార్కెట్ అనేటటువంటి కోణంలో ఇవి ఇంకా సౌలభ్యంలో లేవు, అందుబాటులో లేవు. కాబట్టి వీటిని మనము సాంప్రదాయేతర ఇంధన వనరులుగా పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి సాంప్రదాయ ఇంధన వనరులు కావు కాబట్టి సాంప్రదాయేతర ఇంధన వనరులుగా పేర్కొంటాం. కాబట్టి శిలాజ ఇంధనాల జాబితాకు చెంది సాంప్రదాయేతర ఇంధన వనరుల జాబితాకు చెందేటటువంటివి ఏవి అన్నప్పుడు కోల్బెడ్ మీథేన్ మరియు గ్యాస్ హైడ్రేట్స్ వంటి వాటిని మనం పేర్కొనాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ప్రపంచంలో అత్యధికంగా వినియోగంలో ఉన్నటువంటి పునరుత్పాదకేతర ఇంధన వనరులుగా వీటిని మనం పేర్కొంటాం. వీటిని మనం శిలాజ ఇంధనాలుగా మనం చెప్తాం. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటటువంటి పేరుతోటి వివరిస్తాం. ఇవి శిలాజాల నుంచి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలుగా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. వీటితో పాటుగా కోల్బెడ్ మీథేన్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ హైడ్రేట్స్, వీటిని కూడా మనం శిలాజ ఇంధనాలుగా పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక శిలాజ ఇంధనాలలో మొదటిదిగా మనం బొగ్గుకు సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. భూమి లోపలి పొరల్లో అవక్షేపణ శిలలో దొరికేటటువంటి శిలాజ ఇంధనంగా మనకు బొగ్గు అనేది కనిపిస్తూ ఉంది. భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైనటువంటి బొగ్గు పొరల్ని మనం ఇక్కడ కోల్ బెడ్ లేదా కోల్ సీమ్ అనేటటువంటి పేరుతోటి పరిగణిస్తూ ఉంటాం. మరి ఇలాంటి కోల్ బెడ్, కోల్ సీమ్ అనేటటువంటివి భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ప్రధానమైనటువంటి శక్తి జనకంగా ఉపయోగపడుతూ ఉంది. ఇది ముఖ్యంగా చూస్తే మనకు ఇది లోహ సంగ్రహణకు సంబంధించినటువంటి పరిశ్రమలలో కావచ్చు, ఇనుము ఉక్కు పరిశ్రమలలో కావచ్చు, అదేవిధంగా థర్మల్ విద్యుత్తుని ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలలో కావచ్చు, ఇక్కడ అధికంగా ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తాం బొగ్గుని. ఇక్కడ బొగ్గు ఎలా ఏర్పడుతుంది అంటే వరదల సందర్భంగా కావచ్చు, భూకంపాల సందర్భంగా కావచ్చు, భూమి లోపలి పొరల్లో చిక్కుకుపోయినటువంటి భారీ వృక్ష సంపద ఏదైతే ఉందో వీటి మీద కాలక్రమంలో
అధికమైనటువంటి మట్టి పొరలు ఏర్పడడం వల్ల అవి లోపలి పొరల్లో చిక్కుకొని పోయినటువంటి సందర్భంలో వాటి మీద అధిక పీడనము ఉష్ణోగ్రత అనేవి ఎక్సర్ట్ అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి అధిక పీడన ఉష్ణోగ్రతల కారణంగా ఆ వృక్ష సంపద ఆక్సీకరణం చెందడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ వృక్ష సంపదలో ఉన్నటువంటి పదార్థం మొత్తం కూడా బొగ్గుగా రూపాంతరం చెందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ ప్రక్రియని మనము కార్బోనైజేషన్ అనే ప్రక్రియగా చెప్తాం. సో కార్బోనైజేషన్ ప్రక్రియలో ఏది ఎలా మారుతుంది అంటే వృక్ష సంపద కాస్త మనకు బొగ్గుగా మారుతుంది. ఇక్కడ చెప్పాలంటే కార్బోనైజేషన్లో భారీ వృక్షాలు మాత్రమే బొగ్గుగా మారేటటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న మొక్కల వంటివి బొగ్గుగా కాకుండా పెట్రోలియంగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ వేరియేషన్ మనం కొంత గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ బొగ్గులో లభ్యమయ్యేటటువంటి కార్బన్ కంటెంట్ని బట్టి దాన్ని రకరకాలుగా వర్గీకరించడం జరిగింది. అధికంగా కార్బన్ కంటెంట్ కనుక ఉన్నట్లయితే అది బెస్ట్ ఫ్యూయల్గా పనిచేస్తూ ఉంది. స్వల్పమైనటువంటి కార్బన్ కంటెంట్ కనుక ఉంటే దాని నుంచి తక్కువ పరిమాణంలో ఉష్ణశక్తి అనేది విడుదలవడమే కాకుండా అధిక పరిమాణంలో రెసిడ్యూస్ బూడిద వంటి అవక్షేపాలు మిగిలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దీనికి సంబంధించి చూస్తే మనకు మొట్టమొదటి బొగ్గు రకంగా లేదా ప్రాథమిక దశలో బొగ్గు ఏర్పడే క్రమంలో కనిపించేటటువంటి క్రమంలో మనకు పీట్ బొగ్గు అనేది కనిపిస్తుంది. భారీ వృక్షాలు బొగ్గుగా పరివర్తన చెందేటటువంటి తరుణంలో ఏర్పడేటటువంటి మొదటి తరగతి లేదా మొదటి రకం బొగ్గుగా దీన్ని మనం పరిగణిస్తూ ఉంటాం. ఇది 30 నుంచి 35% వరకు కార్బన్ కాంటెంట్ అనేది దీంట్లో కనిపిస్తుంది. పారిశ్రామికంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి బొగ్గు రకం ఇది కాగా చమురు వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడేటటువంటి బొగ్గుగా దీన్ని మనం చూస్తాం. తర్వాత రకము లిగ్నైట్ బొగ్గు అంటే వృక్షాల నుంచి బొగ్గు ఏర్పడేటటువంటి క్రమంలో రెండవ దశలో ఏర్పడేటటువంటి బొగ్గుగా దీన్ని మనం చెప్తాం. ఇది బ్రౌన్ కలర్ లేదా గోధుమ కలర్లో ఉన్నటువంటి బొగ్గుగా దీన్ని మనం చెప్తాం. లిగ్నైట్ బొగ్గు మనకు భారతదేశంలో అత్యధిక పరిమాణంలో ఉన్నటువంటి బొగ్గుగా లిగ్నైట్ బొగ్గు అనేది కనిపిస్తుంది. దీంట్లో 35% నుంచి 45% వరకు కార్బన్ కాంటెంట్ అనేది కనిపిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అత్యధికంగా ఉపయోగించేటటువంటి బొగ్గు రకంగా దీన్ని మనం చూస్తాం. భారతదేశంలో తమిళనాడులో ఈ బొగ్గు అనేది అత్యధికంగా దొరుకుతున్నటువంటి పరిస్థితులలో దీన్ని కలెక్ట్ చేసేటటువంటి క్రమంలో నైవేలి లిగ్నైట్ బోర్డ్ అనేటటువంటి సంస్థని ఇక్కడ స్థాపించడం జరిగింది తమిళనాడులో. సో దట్ దేశవ్యాప్తంగా లిగ్నైట్ బొగ్గును అది ప్రొడక్షన్ చేసేటటువంటి క్రమంలో ఈ సంస్థ మనకు సహాయపడుతుంది. తర్వాత బొగ్గు రకంగా మనం బిట్యూమినస్ బొగ్గును చెప్తాం. దీంట్లో 60% నుంచి 80% వరకు కార్బన్ కాంటెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అవక్షేపణ శిలల రూపంలో లభ్యమయ్యేటటువంటి బొగ్గుగా దీన్ని మనం చెప్తాం. కొంచెం దృఢత్వం కూడా గట్టిగా ఉంటుంది. దీన్ని విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా కోక్ అనేటటువంటి బొగ్గు రకాన్ని తయారు చేయడంలో బిట్యూమినస్ కోల్ని మనం ఆంశిక స్వేదనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక మరో బొగ్గు రకంగా మనకు ఆంథ్రసైట్ బొగ్గు అనేది కనిపిస్తూ ఉంది. 90% వరకు కార్బన్ కాంటెంట్ ఇందులో ఉంది. కాబట్టి ప్యూరెస్ట్ ఆఫ్ కోల్ ఫామ్గా దీన్ని మనం చెప్తూ ఉంటాం. ఇది తక్కువ మొత్తంలో కాలుష్య కారకాలను విడుదల చేయడమే కాకుండా తక్కువ పరిమాణంలో బూడిదను కూడా విడుదల చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే కార్బన్ కంటెంట్ అధికంగా ఉంది కాబట్టి. ఇది మిగిలిన బొగ్గు రూపాలన్నింటిలోనూ దృఢమైనటువంటిదిగా దీని నుండి పెట్రిఫైడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. దీని తర్వాత కోక్ అనేటటువంటి బొగ్గు రకంలో మనకు సుమారుగా 95% వరకు కార్బన్ కాంటెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. 90%కి పైగా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భంలో కోక్ని వాస్తవానికి ఇంధనంగా ఉపయోగించకుండా దీన్ని మనము మెటలర్జీ ఇండస్ట్రీస్లలో క్షయకరణ కారకంగా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక వాదన అనేది ఉంది. దీన్ని మనం బిట్యూమినస్ బొగ్గు నుంచి సంగ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక బొగ్గుకు మరొక రూపాంతరమైనటువంటి గ్రాఫైట్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది పొరలుగా ఉంటూ స్మూత్గా పౌడర్ మాదిరిగా టాల్కమ్ పౌడర్ మాదిరిగా సున్నితంగా ఉండేటటువంటి జారుడు స్వభావాన్ని కలిగి ఉండేటటువంటి పదార్థంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇంధనంగా ఉపయోగించుకోకుండా పెన్సిల్ లెడ్ అంటే పెన్సిల్ యొక్క ములికి అని చెప్పేసి అంటాం కదా, లెడ్, ఆ పెన్సిల్ లెడ్ని తయారు చేసేటటువంటి కోణంలో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా యంత్ర విడిభాగాల మధ్య ఏర్పడేటటువంటి ఘర్షణను నివారించే కోణంలో ఇది లూబ్రికెంట్గా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. బిట్యూమినస్ బొగ్గును డిస్టిలేషన్ ప్రక్రియకు ఆంశిక స్వేదనం అనేటటువంటి ప్రక్రియ అంటాం. ఈ ప్రక్రియకు గురి చేసినటువంటి సందర్భంలో మనకు కోక్ బొగ్గు రకం అనేది ఏర్పడుతూ ఉంది. భారతదేశంలో అధిక భాగము లిగ్నైట్ బొగ్గే ఉంటున్నటువంటి పరిస్థితులలో మనము ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఇక్కడ మనం బిట్యూమినస్ బొగ్గు వంటి వాటిని మన యొక్క పారిశ్రామిక అవసరాల కోసం దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి అలా పారిశ్రామికంగా బొగ్గును
ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులలో క్రమక్రమంగా దీని యొక్క వినియోగాన్ని తగ్గించుకునేటటువంటి కోణంలో భారత్ కృషి చేస్తూ ఉంది. మొత్తంగా చూస్తే 2070 నాటికి మనము నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటి కోణంలో ముందుకు పోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాం. అంటే మనం చేసేటటువంటి ప్రయత్నాలలో వెలువడేటటువంటి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తిరిగి న్యూట్రల్ చేసేటటువంటి టెక్నాలజీలని రూపొందించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అంటే ఏర్పడినటువంటి కార్బన్ కాంటెంట్ కావచ్చు, ఇతర కాలుష్య కారకాలను తిరిగి సంగ్రహించడమా లేదా వాటిని మరో రకంగా ఉపయోగించుకొని అక్కడ పర్యావరణ హితమైనటువంటి సాంకేతికతలుగా మార్చడం అనేటటువంటి కోణం కనిపిస్తూ ఉంది. దీన్ని 2070 నాటికి సాధించాలనేటటువంటి ధ్యేయంతో ఇండియా ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక బొగ్గు క్షేత్రాల నుంచి మీథేన్ అనేటటువంటిది అధిక పరిమాణంలో వెలువడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో దీన్నే మనం కోల్ బెడ్ మీథేన్ అనేటటువంటి పదంగా చెప్తూ ఉన్నాం. ఇది సహజ సిద్ధంగా బొగ్గు క్షేత్రాల నుంచి వెలువడేటటువంటి వాయువుగా మనకు కనిపిస్తుంది. కాబట్టే బొగ్గు క్షేత్రాల సమీపంలో అకస్మాత్తుగా వాతావరణంలో మంటలు రావడము అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ సైన్స్ తెలిసినటువంటి అభ్యర్థులు అయితేనేమో అక్కడ మీథేన్ అనేటటువంటి వాయువు బొగ్గు క్షేత్రాల నుంచి వెలువడుతున్నట్లుగా, అక్కడ ఏదైనా రాపిడి వంటి చర్యల వల్ల అది సహజంగా మండుతున్నట్లుగా గమనించడం అనేది జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ రీజన్గా మనం కోల్బెడ్ మీథేన్ని పేర్కొంటూ ఉంటాం. ఇక్కడ కోల్బెడ్ మీథేన్కి ఒక షార్ట్ నేమ్ అనేది, స్వీట్ నేమ్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని మనం స్వీట్ గ్యాస్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. అంటే దాని అర్థము ఇది స్వీట్గా ఉంటుందని కాదు, దీని నుంచి తక్కువ కాలుష్య కారకాలు వెదజల్లబడతాయని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే దీంట్లో సల్ఫైడ్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మరి సల్ఫైడ్ కంటెంట్ కనుక అధికంగా ఉందనుకోండి, అది సల్ఫర్ డయాక్సైడ్గా మారేటందుకు అవకాశం ఉంది మండించినటువంటి సందర్భాలలో. ఇదే సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలో కలిసి మేఘాలు ఏర్పడేటటువంటి సందర్భంలో, మేఘాలు ఏర్పడిన తర్వాత వర్షంగా సంభవించేటటువంటి పరిస్థితులలో ఉరుములు మెరుపులు ఏర్పడినప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్యనుంది సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4ని ఉత్పత్తి చేస్తుంది, తయారు చేస్తుంది. ఇది మనకు భూమిని చేరేటటువంటి కోణంలో ఆమ్ల వర్షాలను అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కోల్బెడ్ మీథేన్లో సల్ఫర్ కంటెంట్ అనేటటువంటిది లేదు. కాబట్టి దీన్ని మనం స్వీట్ గ్యాస్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇక మరొక శిలాజ ఇంధనంగా మనకు పెట్రోలియం అనేది కనిపిస్తుంది. ఇంత క్రితమే మనం మాట్లాడుకున్న బొగ్గు ఏర్పడేటటువంటి క్రమంలో భూమి యొక్క లోపలి పొరలో చిక్కుకుపోయినటువంటి చిన్న చిన్న మొక్కలు కావచ్చు, జంతువుల యొక్క శిలాజాల మీద అధిక పీడనము, ఉష్ణోగ్రత చర్యల వల్ల మనకు ఇక్కడ పెట్రోల్ అనేది ఏర్పడుతుంది, పెట్రోలియం అనేది ఏర్పడుతుంది. పెట్రోలియం యొక్క బై ప్రోడక్ట్గా మనం పెట్రోల్ని గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ శిలాజాల మీద అధిక పీడనము మరియు ఉష్ణోగ్రత పరిస్థితులలో, వాయురహిత పరిస్థితులలో బ్యాక్టీరియా జరిపేటటువంటి జీవక్రియల వలన పెట్రోలియం అనేది ఏర్పడుతూ ఉంది. దీనితో పాటుగా పెట్రోల్ వెల్స్ నుంచి, పెట్రోలియం బావుల నుంచి మనకు సహజ వాయువు కూడా వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఇది సహజంగా వెలువడేటటువంటి వాయువు కాబట్టి దీన్ని మనం సహజ వాయువుగా పేర్కొంటూ ఉన్నాం. కోల్బెడ్ మీథేన్లో బొగ్గు క్షేత్రాల నుంచి వెలువడేటటువంటి మీథేన్ మనం కోల్బెడ్ మీథేన్ అన్నాం కదా. పెట్రోలియం బావుల నుంచి వెలువడేటటువంటి మీథేన్ వాయువుని మనము సహజ వాయువుగా పేర్కొంటూ ఉంటాం. అంటే ఇక్కడ CBMలో ఉన్నటువంటి ప్రధాన అణుఘటకం ఏది అని కానీ, అదేవిధంగా సహజ వాయువులో ఉన్నటువంటి ప్రధాన అణుఘటకం ఏది అని కానీ అడిగితే దానికి సమాధానంగా మనము మీథేన్ వాయువుని పేర్కొనాల్సి వస్తుంది. సో వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పెట్రోలియం యొక్క సాంద్రత కనుక గమనిస్తే ఇది నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి పెట్రోలియం బావులలో నీటి మీద పెట్రోలియం అనేది తేలుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే పెట్రోలియం కూడా అవక్షేపణ శిలల్లో లభ్యమయ్యేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ఈ పెట్రోలియం అనేటటువంటిది ఒక ఆంగ్ల పదంగా మనకు కనిపిస్తుంది. ఇది పెట్రా మరియు ఓలియం అనేటటువంటి రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెట్రా అంటే రాయి అని, ఓలియం అంటే నూనె అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. కాబట్టి దీన్నే మనం రాతి నూనె లేదా ముడి చమురు లేదా ద్రవ బంగారము అనేటటువంటి పేర్లతోటి మనం పరిగణిస్తూ ఉంటాం. ఈ ఆల్టర్నేట్ నేమ్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ పెట్రోలియంని అది బహుళ కర్బన సమ్మేళనాల యొక్క సమ్మేళనంగా మనం చెప్తాం. అంటే పెట్రోలియం అనేది మనకు ఒక లిక్విడ్ రూపంలో కనిపిస్తుంది, ముదురు నలుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో అనేకమైనటువంటి కార్బన్ కాంపౌండ్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో వీటిని సెపరేషన్ చేసేటటువంటి ప్రక్రియని మనం ఇక్కడ ఆంశిక స్వేదనము, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఇక్కడ ఆంశిక స్వేదనము అన్నప్పుడు ఒక ద్రవ పదార్థాన్ని
వేర్వేరు ఉష్ణోగ్రతలకు వేడి చేసినటువంటి సందర్భంలో ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ఒక్కొక్క బై ప్రోడక్ట్ను పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి ఈ ప్రక్రియలో ఏమొస్తుంది అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్, కిరోసిన్, పారాఫిన్, మైనము, లూబ్రికేటింగ్ ఆయిల్, అదేవిధంగా ఆస్ఫాల్ట్ వంటి పెట్రోలియం నుంచి వేరుపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, ఇక్కడ క్రూడ్ ఆయిల్ని వేడి చేసేటటువంటి ఒక ఛాంబర్గా ఇది మనకు కనిపిస్తూ ఉంటే, ఇక్కడ ఒక్కొక్క ఉష్ణోగ్రత దగ్గర పెట్రోల్ అనేది మనకు సుమారుగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మనకు వెలువడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రిఫైనరీ గ్యాస్ అనేటటువంటిది మనకు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంది, దాన్ని ఇంధనంగా వాడబడడం లేదు. అదేవిధంగా నాఫ్తా అనేటటువంటిది సుమారుగా 120 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వెలువడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కిరోసిన్ అనేటటువంటిది మనకు 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వెలువడుతూ ఉంటే 260 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర డీజిల్ అని, అదేవిధంగా 300 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లూబ్రికేటింగ్ ఆయిల్ మరియు ఫ్యూయల్ ఆయిల్ అనేటటువంటిది మనకు 350 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కనిపిస్తూ ఉంది. మిగిలినటువంటి అవక్షేపాలన్నీ దిగువ నుంచి మనకు కిందికి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఒక్కొక్క ఉష్ణోగ్రత దగ్గర ఒక్కొక్క బై ప్రోడక్ట్ అనేది పెట్రోలియం నుంచి వెలువడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా వేర్వేరు ఉష్ణోగ్రతలకు వేడి చేసేటటువంటి ఈ ప్రక్రియను మనము ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటటువంటి పేరుతో చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు గృహ అవసరాలకు సంబంధించి చూస్తే ద్రవీకృత పెట్రోలియం వాయువు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి అంటాం, దీన్ని వినియోగిస్తున్నట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా చూస్తే సిలిండర్లలో వీటిని అధిక పీడనం వద్ద నిల్వ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇలా అధిక పీడనం వద్ద ఈ పెట్రోలియం వాయువు గ్యాస్ని అందులో నింపినటువంటి సందర్భంలో దాని మీద పనిచేస్తున్నటువంటి అధిక పీడనం వల్ల అది ద్రవ స్థితికి మారేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎల్పిజి అనేది సిలిండర్లలో ఏ స్థితిలో ఉంటుంది అంటే అది ద్రవ స్థితిలో ఉంటుందని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ సిలిండర్ నుంచి బయటకు వచ్చిన తరుణంలో అది ఏ స్థితికి మారుతుంది అంటే వాయు స్థితికి మారుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ సిలిండర్లలో ఉన్నటువంటి అధిక పీడనం వల్ల మనకు ఆ పీడనం అనేది సిలిండర్లో ఉన్నటువంటి అన్ని బిందువుల వద్ద సమానంగా అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అలా వెలుపలకు వచ్చినటువంటి ఆ లిక్విడ్ స్థితిలో ఉన్నటువంటి ఈ పెట్రోలియం వాయువు ఏదైతే ఉందో అది తిరిగి వాయుస్థితికి ఏర్పడేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. దాన్ని మనం ఇంధనంగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ సిబిఎంలో కావచ్చు, సహజ వాయువులో కావచ్చు అధిక పరిమాణంలో మీథేన్ వాయువు అనేది కనిపిస్తూ ఉంటే, ఎల్పిజి విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో మీథేన్ వాయువు చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుఘటకాలు ఏవి అనేటటువంటి కోణంలో క్వశ్చన్ పడేందుకు అవకాశం ఉంది. దీనికి సమాధానంగా ప్రొపేన్ మరియు బ్యూటేన్ మాత్రమే ఇక్కడ ఎల్పిజిలో ఉంటాయి. ఒకవేళ ఇలా క్వశ్చన్ ఇచ్చేసి క్రింది వానిలో ఎల్పిజిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అనుఘటకాలు ఏవి అని ప్రొపేన్ మరియు బ్యూటేన్, అదేవిధంగా మీథేన్, ఇతర వాయువులు, హైడ్రోజన్ గ్యాస్ వంటివి గనక ఇచ్చినట్లయితే మనం ప్రధానమైనటువంటి అనుఘటకాలు ఇవి రెండు మాత్రమే. కాబట్టి ప్రొపేన్ మరియు బ్యూటేన్లను మాత్రమే ఆన్సర్గా పేర్కొంటూ ఉంటాం. పెట్రోల్ బావుల నుండి అధిక పరిమాణంలో మీథేన్, కొద్ది పరిమాణాలలో మిగిలిన వాయువులను కలిగినటువంటి సహజ వాయువు వెలువడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో పెట్రోల్ బావులలో నుంచి అయితేనేమో మీథేన్ వాయువు వెలువడుతుందని చెప్పేసి అంటున్నాం కదా, ఇది సహజంగానే వెలువడుతుంది కాబట్టి దాన్ని సహజ వాయువుగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇక్కడ ఎల్పిజి అనేది మనకు పెట్రోలియంని ప్యూరిఫై చేసేటటువంటి సందర్భంలో వెలువడేటటువంటి వాయువుగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ పెట్రోలియం వాయువుకు సంబంధించి మరొక అంశం ఏంటి అంటే ఇది ఎలాంటి వాసన మరియు కలర్ లేనటువంటి వాయువుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి వాసన లేని సందర్భంలో ఎల్పిజి నుంచి ఏవైనా లీకేజీలు కనుక ఏర్పడినట్లయితే దాన్ని గుర్తించడం కోసం దీంట్లో ఇథైల్ మెర్కాప్టాన్ అనేటటువంటి ఒక సూచికను కలుపుతారు. ఇది ఒక ఘాటైన వాసన కలిగినటువంటి వాయువు కాబట్టి ఇక్కడ ఈ గ్యాస్ లీకేజీల సందర్భంగా వెలువడేటటువంటి ఇథైల్ మెర్కాప్టాన్ యొక్క వాయువు యొక్క వాసనను గుర్తించిన మీదట ఇక్కడ గ్యాస్ లీక్ అయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఆ వాసన ఎల్పిజిది కాదు, ఇక్కడ మనం చెప్తున్నటువంటి సూచికకు సంబంధించినటువంటి వాసనగా మనం చెప్తాం. అలా లీకేజీలను అరికట్టేటటువంటి కోణంలో దీన్ని మనం చూస్తాం. ఇక్కడ శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించడం వల్ల వాతావరణంలోకి హరితగృహ వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వంటివి వెలువడడం ద్వారా ఇవి గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తున్నటువంటి పరిస్థితులుగా మనం చూస్తున్నాం. కాబట్టే ఇక్కడ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని కావచ్చు, పవన శక్తిని కావచ్చు, అదేవిధంగా జియోథర్మల్ ఎనర్జీ, ఓషియానిక్ థర్మల్ ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల మీద మనం ఆధారపడేటటువంటి
ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తద్వారా శిలాజ ఇంధనాల యొక్క వినియోగాన్ని తగ్గించుకుంటూ పునరుత్పాదక ఇంధన వనరుల యొక్క వాటాను క్రమక్రమంగా పెంచుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటుగా భవిష్యత్ తరాలకు శిలాజ ఇంధనాల యొక్క వాటాని కొంత మనం అప్పగించేటందుకు వారికి అవసరమైనటువంటి ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి భద్రతను అందించేటటువంటి కోణంలో ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల యొక్క ప్రాధాన్యత పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాటికి సంబంధించినటువంటి అంశాలను మరొక వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.